హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి పొనగంటి కూర ఫ్రై. ఓకేనా, చూడండి ఫ్రై చేసినాను. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇది హెల్త్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మంచి ప్రోటీన్ ఫ్రూటే. లైక్ ఐస్కి, మళ్ళీ కాల్షియము ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఐస్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, కళ్ళు ప్రాబ్లం, వాటికి చాలా బాగుంటుంది. ఇది ప్రోటీన్ ఫుడ్ పొనగంటి కూర. ఓకేనా, ఇప్పుడు ఈ పొనగంటి కూర నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీకు చేస్తూ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఓకేనా, ఈరోజు పొనగంటి కూర ఫ్రై. ఓకేనా, పొనగంటి కూర అయితే తెలుసు కదా మీకు, ఇలా ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇది పొనగంటి కూర కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇది కళ్ళకి చాలా బాగుంటుంది, కళ్ళకు ప్రోటీన్ అంట. సో అందుకనేసి ఈరోజు పొనగంటి ఫ్రై అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించినాను. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి గిన్నెలో రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై కదా, ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలి, అన్నంలో కలుపుకొని తింటాం కదా. సో అందుకనేసి ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే మనం మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ ఇట్లా ఫ్రై అయితే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఆకుకూర కదా, సో మళ్ళీ క్రిస్పీగా అవుతుంది అందుకనేసి. ఇప్పుడు మనము ఇది కట్ చేసి కడిగి పెట్టుకున్నాం కదా, ఈ ఆకుకూర అయితే యాడ్ చేసుకోవాలి. పొనగంటి కూర బాగుంటుంది ఫ్రెండ్స్. పొనగంటి కూర ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే మా బ్రదర్కి పెళ్ళి ఉండే, సో పెళ్ళి హడావుడిలో నేను ఎటువంటి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయలేదు. ఓకేనా, సో ఇది అంతా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆకుకూర వేసుకున్నాం కదా, సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకోండి, ఎందుకంటే ఆకుకూర కదా అందుకని. నేను 1.5 అయితే వేస్తున్నాను. మాది పింక్ సాల్ట్ కదా ఫ్రెండ్స్, సో అంత సాల్టీగా అయితే ఏం అవ్వదు. పసుపు కూడా 1 స్పూన్. నెక్స్ట్ అల్లం పేస్ట్. అల్లం పేస్ట్లో మీరు వెల్లిపాయలన్నా వేసుకోవచ్చు. సో ప్రజెంట్ వెల్లిపాయలు అవైలబుల్ లేదు, సో నేను 1 స్పూను అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇవి మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా, ఇట్లా ఒక మూత పెట్టి దగ్గరుండి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి కొంచెం ఇట్లా ఇందులో ఉన్న వాటర్ అనేది కొంచెం తగ్గిన తర్వాత మనము కారం అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కారం వేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఒక మూత పెట్టి ఇది మంచిగా ఫ్రై అయితే చేస్తాను. ఇది ఆవిరికి మంచిగా ఉడికియాలి, ఎందుకంటే ఇది ఆకులు ఉంటుంది కదా, సో కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. అందుకనేసి మూత పెడితే ఆవిరికి మంచిగా ఫ్రై అవుతుంది. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఫ్రై కదా, సో అందుకనేసి. ఇప్పుడు చూడండి, ఇట్లా మంచిగా వాటర్ అయితే వచ్చింది కదా, చూడండి ఇట్లా. ఇప్పుడు మనము కారం అయితే వేసుకోవాలి. ఒకవేళ మీరు పచ్చిమిర్చి వేసుకోవాలి అని అంటే ఆనియన్స్తో పాటే పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేనైతే కారం అయితే వేస్తున్నాను. కారము మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది కంప్లీట్గా మనము ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి ఇట్లా మెత్తబడ్డ, చూడండి మూత పెట్టి కొంచెం మూత పెట్టి ఫ్రై చేస్తే ఇది తొందరగానే ఫ్రై అవుతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మూత పెట్టి కంప్లీట్గా ఉడికించుకుంటాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఇట్లా మంచిగా ఫ్రై అయితే అవుతుంది. చూడండి, కారం వేస్తే ఈ కలర్ఫుల్గా కనిపిస్తుందని నేనైతే ఈరోజు కారం వేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, కారం వేస్తే టేస్ట్ బాగా అవుతుంది. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి, ఆకు ఇంకొంచెం మెత్తబడాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి పొనగంటి కూర అయితే మంచిగా
ఫ్రై అయిపోయింది, కంప్లీట్ కూడా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కూడా ఇట్లా పైకి తేలింది. ఓకేనా, చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా. సో నేను ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.